యుద్ధం చేసింది. ఆదివారం నాడు రణా యుద్ధం చేసింది. రణా యుద్ధం చేసి మహాతల్లి మొత్తం కూడా రాష్ట్రాల పట్ల మేఘం కొట్టుకెళ్ళిపోయింది. చూసినది ఎలాగోంది. మహాతల్లి కొట్టుకొని వెళ్ళిపోయి అప్పుడు మహాతల్లి చెల్ల వెళ్ళిపోయి అల్లంత దూరం శామంతి వీడు చూసింది. అయ్యో లేడు, అతను కానీ ఉన్నట్టయితే ఈవేళ మరి నా కళ్ళు ఇస్తులేటు. కానీ ఈ రూపం మీదుగా వెళ్తే మొత్తం రక్తమాసాలు తిని ఏకం ఎడు చూసిన రక్తము మొత్తం అంటేస్తున్నది, వాసన వేస్తుంది మహాతల్లి. నిలంగా వెళ్ళినట్టుగా అయితే మరి ఏమో చిన్నపిల్లడు అయి ఉన్నాడు కదా, ఏం జడిసిపోయి ఏం పారిపోగలదు. ఆ తర్వాత నాకు ఇబ్బంది, నా మీద నింది పడకూడదని రాజు ఏడ్చేసింది. తెలిసిన ముసూలు రూపం మార్చేసింది వెళ్తుండే. మన గుణపు ముసలిదాన్ని పొన్నపు ముసలిదాన్ని ఆ టైప్ లో మారిపోయి ఏడు చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే తగ్గికొని వెళ్తుందో ఈ ఎంతే శితనాల పుట్టులాడ కెళ్ళలు పడిపోతున్నాయి. ఆ కెళ్ళలు కెళ్ళలు పడుతున్నాయి. ఆ కెళ్ళలో ఏడు చేస్తున్నాయి. ఎలవెల పురుగులు ఎదులుతున్నాయి, గలవెల పురుగులు కదలుతున్నాయి. ఎగుముంది దిగుముంది ఎగవండలేము. తోవంట మరి ఎవరు రావడం లేదు. అదే రూపం మీద వెళ్ళింది. ఏడు చేసింది, మీ నాన్న రాలేదురా అన్నది. మీ నాన్న రాలేదంటే మా నాన్న ఈవేళ నాకు అప్ చెప్పేసి ఆదివారం కదా భక్త మేలుకోండు సూర్యపానంగా తీసి ఇక్కడ ఎట్టాను అంతరికి ఆ మాట అడుగుతుంటాడు. ఉండలేకపోతాడు తల్లి వాసనకి, ఎందుకంటే గొప్ప వాసన వేస్తుంది. ఎద్దలు చేసుకుని వెళ్ళింది. అయితే అప్పుడు ఆయన సరే మీ నాన్న మాటకేమి గాని నాకు దాహం వేస్తుంది అయ్యా, నాకు కొద్దిగా సూర్యపానం ఇస్తే నాకు కొద్దిగా ఏవలేస్తుంది ఈరయ్యా నాన్న. తెల్లవారికి చీకటిని వచ్చినాను. 12 అయిపోయింది. ఈ వేళకి కనీసం దగ్గర కళ్ళు తరిగి ఆదివారం నాడు నేను 9-10కి వెళ్ళిపోయేవాడు ఇంటికి. ఈ వేళ పూర్తికి లేదు. అలాంటిది ఈ పొద్దు నీకు నేను ఇవ్వాలా? నాకు ముహూర్తం నాకు గోని పడ పొద్దు నీకు ఇవ్వాలి. నీకా ఎవరా అయ్యా రే ఆయన నీదిరా నా మాటిన్రా. నాకు ఒక సురాపానికి మీ 2 చేతులు జోడించలుగా నాలుగు సాపింది. ఎవరన్నాడు 3 సార్లు అడిగింది తల్లి. ఎవరే పాప ఎత్తిపోతుంది. మరి అడే గట్టి తోక పెడితే రాయని పారిపోతాడు అంతే కదా. అలా టైం ఆఫ్ డేట్ చేయడు. ఈడిపడి తీయండి 2 తీడిపడి తీసి 7 గుడ్లకు ముసుంది కదా. 7 గుడ్లు పొడి అనబడి కొడాను. గట్టి కూడా 15 ఎప్పుడైతే కొట్టాడో మహాతల్లి అల్లదిగా కొబ్బరి చెట్టు అంత దూరం 7 గుడ్లు పొడికి ఎగిరి వెళ్ళిపోయింది మహాతల్లి. వెళ్ళిపోయి అక్కడ ఏళ్ళు లేని ఒటారుతుంది గాలిలోన. కిందకి భూమికి ఏళ్ళు లేవు, మీదకి లేదు, మధ్యకాన ఏలు లేని ఒటారుతూ సృష్టించి సేరు లేని జ్వాల కడతండి. చెట్టు గాలిలోనే ఉంది. మహాతల్లి కూడా జ్వాల లేదు, ఉయ్యాలు వంగుతుంది అనమాట. మహాతల్లి గాలిలోనే 2 ఉన్నాయి. అలాంటి తల్లి ఉయ్యాలు తీడేడు చేశాడు శామంతి వీడు. వీడు కొట్టడమే గుర్తోంది. తిరిగి మరి కేవలం సాయంత్రం చీకటి అయిపోయింది. ఆదివారం చీకటి అయిపోయింది. వచ్చినారు వాళ్ళు భార్య భర్త సిగడి చిన్నాన్ని భార్య 2 కోడుని ఇంటి కాడికి చేరినారు. చేరతాడికి 7 పిల్లడికి రాలేదు. మన శామంతి వీరుడేడి నాకు అడుగుతావు. వాళ్ళిద్దరు కుమ్ములు ఆడిపోతారు. నువ్వు తెల్లారి తోలినావు, ఇప్పుడు నాకేసి అడుగుతావు నాన్న. ఆ ఊపు గబ 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 శామంతి వీడి కాడికి వచ్చినాడు. ఈత పెళ్లి కాడికి వచ్చినాడు. ఎవరు చిన్న కల్లంత దూరాలు పడిపోయి ఉన్నాడు. పళ్ళు ఎక్కడ ఉన్నాయి, సురపానం పాకలే ఉన్నది, ఏటీ వాళ్ళు లేదు. ఆగుతుంది కదా, ఏం కూడా వాళ్ళని ఇవ్వడం లేదని ఆ తల్లి. అయితే అప్పుడు ఏడు చేసినాడు. ఈ సురాపానం ముట్టుకుని వెళ్ళి మొఖానికి వచ్చాడు శామంతి వీడి మీద. ఎప్పుడు కొడతాడికో ఇలా లేచి చూసినాడు. ఒర్రా కొడుక ఇక్కడేమన్నావు, ఇదేమిటి ఇది, ఇప్పుడు కొల్లేమి ఇప్పుడున్నది, ఎక్కడ నువ్వేమి కోరకం లేక అంటున్నావు, ఏమయ్యా ఏడు జరిగిందిరా అన్నారు. మరి ఏటి లేదు కానీ రా అన్నా. మరి 12 గంటల వరకు నాకు ఓని పడలేదు. 7 పద్దాలు కొళ్ళు మొత్తం పాక నింపి అన్నాను. కానీ బోని పడలేదు. మంచి 12:30-12 గంటలప్పుడు వచ్చింది. ఒక ముసూళ్ళు ముద్దలాడతాయి. వచ్చి బోని వేయడం లేదు, కొళ్ళు అడుగుతాయి. నాకు ఇసుకించింది. నేను ఎంత పెట్టి కొట్టాను. కొట్టడమే నాకు గుర్తోంది. తర్వాత మరి లేదు. నా కొడుక
ఎంత పని చేసినావురా ఓరు నా కొడుక ఏం చేసినావురా ఎంత పని చేసినావురా నీ అన్యాయం మారిపోను నువ్వు అడగలేదు నేను చెప్పలేదు నా తప్పయ్యా అనేసి రాజు దగ్గరికి వెళ్తాను ఈ 7 పద్దాలు కావులు కళ్ళొట్టుకొని రాజు అంతా తెలిసి నీడికి అక్కడికి వెళ్తాడు ఎక్కడికి ఈ ఏళ్ళు లేని ఒటా రుచుం గావించిందే ఆ నేడులోని సేర్లేని జ్వాల కట్టి ఊంకొంటుంది మహాతల్లి యుద్ధం చేసేసి ఎందుకు కొట్టాను నా రైతు వస్తారు మనం ఆ తల్లి గడికి వెళ్ళాలి అయితే ఆ సెగిరిసి నన్ను ఏడ్చాడు ఈ కళ్ళొట్టుకొని వెళ్ళిన తర్వాత అమ్మా నా కొడుకు తెలియదు తెరక చేసినాడు తప్పు నేను చెప్పలేదు నాకు మన్నించు నన్ను కాపాడమ్మనేసి 2 చేతులు జోడించి సెగిరిసిన్నాను దండం పెట్టాడు దండం పెడతాడికి దిగింది ఈ 7 కోవులు 14 కోవులు కళ్ళు ఏడిచింది నాలికి సాపేసి ఎత్తి పెట్టుకుంది ఎత్తి పెట్టుకున్న తర్వాత అయితే అమ్మా రాజు రాజేశ్వరి నేను వస్తానమ్మా నా సెలవు ఇవ్వమని సెగిరిసిన్నాను సెలవు కోరినాడు వెళ్ళిపోతాడు రేయ్ ఆగరా రే చిన్న సిగిరి చిన్న తెలిసి తప్పే తప్పే కాబట్టి నేను ఒక వరం ఇస్తాను రా సాపిస్తానన్నా ఏటమ్మా సాపు తల్లి ఏటిస్తావు నీ దయా నీ ఇష్టము నేను ఏం చేయగలను అనేసి తల్లి కోరుకుంటాడు మరి ఏమి లేదు కానీ రా ఈ వేళ నాకు చేసిన పని ఇంకా ముందుకు చాలా అవతారాలు ఉన్నాయి అందుకోసము నేను ఏడు చేసినాను మొదలుకుండు కళ్ళు చిగిరికి వెళ్ళిపోవాలా నీ బంగారం కత్తి ఎనప ముక్క అయిపోవాలా నీ ఎండి బంగారం వాళ్ళు నీ తాడు ఇనుము అయిపోవాలా అని సాబిం పెట్టేసింది వచ్చినాడు అలా దూరం వెళ్ళాడు అవును సిగిరి చిన్న వెళ్ళాడు పక్కన గుర్తు వచ్చింది ముదిరిపోతే మా బావి వేలు చెప్పాను కదా మరి చిగిరికి వెళ్ళిపోతే ఎలాగా మరి అక్కడి నుంచి పడిపోతాం ఏటవుతాము అనేసి కళ్ళు అల్లాని దూరం వెళ్ళిపోయి ఏడ్చేయండి అక్కడికి మరి పాకల దగ్గర వెళ్ళిపోండి మళ్ళీ తిరిగి వచ్చి అవునమ్మా లోకమాత అన్ని కింద నుంచే తీసుకుంటాము ఎవరిమైనా తీసుకొని మేము ఒక ఇంచి తాకుంటాము మరి అలాంటిది నీకు మొదలుకుని కొన్ని సిగిడికి వెళ్ళినావు ఎంత చెట్టు అయినా పెరిగిపోద్ది కదా మరి అక్కడి నుంచి నా కాలు జారి చేత అవుతుంది మా జీవితం ఏటవుతుంది నా కుటుంబం ఏటవుతుంది అనేసి రాజుకి మళ్ళీ అడిగినారు రే సిగిడి చిన్న నువ్వు బాధపడిన పని లేదు నేను ఇచ్చినా నేనే కానీ అప్పుడు మహాతల్లి ఏంటంటే గోరుతో గోరు ఇవి తీసి ఎలకాపని చేసి మహాతల్లి ఏంటంటే ఒక మందు సృష్టించింది ఆ మందుగా నువ్వు తినేస్తే నువ్వు ఎక్కడి నుంచి పడిపోయినా సరే కానీ నీకు అవ్వదు అనేసి ఆ మందు చేతులెట్టాడు తిన్నగా వెళ్ళాడు ఏత పెళ్లి కడికి ఏడ్చండి చెప్పినాడు నేను అక్కడ తినేస్తే మరి మా ఊరు మా తల్లిదండ్రులు ఉంటారు కదా అందరూ పుట్టిన పిల్లలకి మరి మేము ఉన్నారు కదా ఇంటి దగ్గర మా బాబు ఉన్నాడు మా మనవరాలు ఉన్నది వీళ్ళందరూ మరి అదే మనవడు ఉన్నాడు మరి వీళ్ళందరికీ ఇవ్వకపోతే మరి నువ్వు అక్కడ తినేది నేను అన్నది ఉండిపోతాను అనేసి ఈడు యాడ్ చేయడు ఈత పెండ్లు మట్లో నెట్టేసి మా పెట్టి ఈ లోపు ఇదంతా ఆలించేసి ఈ సెగిరిచాను నీళ్ళు ఎప్పుడు అడిగినాడు అమ్మా మరి నువ్వు అయితే ఇచ్చినావు కానీ నేను అక్కడనే తినాలా మేము అందరం కూడా మనిషి మీద తీరా సరుతుకోవాలా ఒరే నువ్వు అక్కడవే కదా అందరికీ పంచిరా అన్నాడు అందరికీ అదే అందరికి నువ్వు తినేసినా పర్వాలేదు అవతల మళ్ళీ వెళ్ళిపోద్ది నీ ఇష్టమైతే నీ కొడుక్కి అందరికి ఇచ్చిరా నువ్వు తినిరా అందరికి తిరగొత్తకి తోట తినేసింది అది ఎక్కడ నుంచి కూడా తోకదేంత కూడా ఉడుము కానించి బల్లి కానించి ఏదైనా సరే బీపక్ పడి చచ్చిపోదు బొమ్మల్లో కడుపు పక్క పడిపోయి దానికి అవదు బీపక్ పడితే ఒక బుర్రకు తగిలితే పడిపోద్ది మహాతల్లి ఎట్టిని శాపం అనమాట అది అయితే ఏం చేసింది ఈ వేళ రాజుల పనులు అనంతం ఆడింది గొద్దుబాయి పట్టణం కోలేసి కొట్టింది అస్మాన్ పట్టణం అరందేసి కొట్టింది గుర్రాలు కొట్టింది ఉడిసికోపలు వేసింది ఏనుగులు కొట్టింది యాగరాజు వేసింది చల్ల అలిసిపోయింది కదా యజ్ఞం చేసింది కదా మన అవ్వ ఎలిగొండలో యజ్ఞం కోసము కావాలి కదా అయితే సిద్ధుల కోసం ఎక్కడికి వెళ్ళాలా హిమాలయ పర్వతాలకు వెళ్ళాలా పువ్వుల కోసం ఎక్కడికి వెళ్ళాలా హిమాలయ పర్వతాలకు వెళ్ళాలా మహాతల్లికి అప్పుడు ఏడ్చేసింది రాజు తమ్ముడు రామన్న కవరెడుతుంది రే మల్లేసు రే రారిటాను అనేసి అప్పుడు ఏడ్చేసినాడు రే మా తమ్ముడు ఉంటాడు రామన్న పిల్లరా అప్పుడు నువ్వు వెళ్ళి ఏడ్చేసినావు
ఆ ఎవ చెప్పిన మాట ఆలించి తమ్ముడు రామన్న కాడికి వెళ్ళావు. అయ్యా అయినా భగవంతుడా తమ్ముడు మన అవ్వ పిలుస్తున్నది. అప్పుడు ఏడు చేసింది అది కథ వేరే. అప్పుడు ఏడు చేసింది మహాతల్లి పిలుస్తుంది అనేసి ఎప్పుడైతే నీవు చెప్పావో రామన్న గబ 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 యాక్ పిలిచిన తర్వాత తల్లి పిలిచిన తర్వాత రావాలి కదా గబ 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 వచ్చినాడు. వస్తాడికి అమ్మా అక్క నన్ను పిలిచిన కారణం ఏమిటని అడుగుతాను. అడుగుతుంటే మరి ఏటి కాదురా తమ్ముడు రామన్న నేను ఎలిగొండ యజ్ఞం చేస్తాను. యజ్ఞం కోసం సిద్ధులు కావాలా, సిద్ధులు లేదే యజ్ఞం పండదు, పువ్వులు లేదే యజ్ఞం పండదు అనేసి తమ్ముడు రామన్నకి ముత్తుము నోకలు కట్టి ముత్యాల దుప్పటి తీసి ముత్తు నూకలు కట్టి నూకలు పట్టుకొని తోలింది. ఆయన నువ్వు తిన్నగెళ్ళి నువ్వు నోట ఒక సిద్ధొట్టుకొని రావాలి, తాకకూడదు, ఎక్కువ తెచ్చినా పర్వాలేదు అనే తమ్ముడు తోలింది. తోలతాడికి ఇప్పుడైతే రోట్లు అన్ని పుట్టినాయి. అప్పుడు కొండలు కొనగిల్లి అటుగా నాడాలి, కొండ అంటే వెళ్ళి అట్లా దిగుతుండాలి. అలా టైప్ అనమాట ఆ రోజు దేవతలోకంలోనే అలాంటి అనమాట. అయితే రామాన్ని ముత్తు నూకలు పట్టుకొని ఎడమోట పెడమోట వేసుకొని లాగా వెళ్ళిపోతుంది. చీమలు దూరనది, చిట్టెలు దాటాడు, గద్దలు దూరనది, గద్దలు దాటాడు, ఆకులు దూరనది, పరువులు దాడినావు, వచ్చే కురణలు వనములు దాడి అడవిలు దాటి మరి కొంత దూరం వెళ్తాడికి అక్కడ ఏం చేస్తాను రా రోజు ఆ కొండల మధ్యన ఏడు చేస్తారు. 7 మునేశ్వరులు అంటే హారు భగవంతులే. 7 మునేశ్వరులు రామాలతోటి బంగారు పల్లెను కొంత పల్లెను బంగారం పల్లెను కింద పెట్టి ఆ పల్లెలోని 7 సనసూదులు పెట్టి సూది మీద సూది 7 సనసూదులు పెట్టి సిరిచి దాని మీద పెట్టి సిరిపాదం మీదకు పెట్టి తపస్సు చేస్తాను 7 మునేశ్వరులు. అదే తోవలోన మరి అనగా వెళ్ళకపోతే మరి తోవలేదు, మళ్ళీ నిలబడి తిరిగేస్తే మరి ఎక్కడ మళ్ళీ శ్రీకాకుళం మాత్రం నుంచి రావాలా, ఇలాగైతే ఎత్తోపురం నుంచి రావాలా, ఇలాగైతే కాదు ఎక్కడే లెక్కడు శాంతిగా ఏముంది ఏమైపోతాను ఏం చేతులు అనేసి మట్టి కుమ్మినాడు. ఇంకా బాగుండు అంటే కొండ తయారు చేసి నీళ్లు తెచ్చి పొయ్యి పెట్టి 2 పాకలు 2 పొక్కలు పెట్టి 1 పాక ముడుకాచి అగ్గెట్టాడు. అలా 2 సార్లు చేసినాడు. చురుకు మాత్రం కుదిరేస్తాను, అది బద్దలైపోతాను. చూస్తాను టైం అయింది. అయితే 3వసారి పెట్టబోతానికి ఆ తపస్సు పూర్తయింది. రే నీకు జడ్డే ఇచ్చా నీకు బుర్ర పని చేయడం లేదా? మరి 2 పాకలు పట్టావు కదా, మరగపాక పొక్కలు పెట్టవచ్చు కదా. మునేశ్వరుడు తపస్సు చేసుకుని వస్తే అయ్యా మరి ఏమి కాదు, నేను ఆకలితో చేయలేదు, మా అవ్వ ఇచ్చిన హాకిని ఉంటే నాకు ఆకలే ఉండదు, మహాతల్లి ఇచ్చింది. కానీ నేను మరి ఇంకేం కాదు, మీరు 7 మునేశ్వరులు, మీరు భగవంతులయ్యా, మీరు తపస్సు చేస్తాను. ఇలాంటి టైంలో కానీ మీకు ఏమి పిలిచినట్టు మీరు ఏమి చెప్పించేస్తారేటో అక్కడ మా అవ్వ యజ్ఞమా అయిపోద్ది అనేసి అప్పుడు ఏడు చేసిన మీకోసమే చేసినాను. ఓరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా, మా అక్క తెలివైన ఉన్నావురా. అయితే నేను ఎక్కడికి కాదు, మా అవ్వ ఎలుగొండలో యజ్ఞం చేస్తుంది. యజ్ఞం కోసం పువ్వులు కావాలా, గ్రామాలు దోసిడి పువ్వులు, ఏగోళ్ళ విద్యం పువ్వులు, పురుగోళ్ళ కొట్టడి పువ్వులు, ఎర్రగొండ పరుపుతాను 7,000 సిద్ధులు, నల్గొండ పరుపుతాను 4,000 సిద్ధులు, 10,000 సిద్ధులు. సిద్ధులు వస్తే యజ్ఞం పోతే మా అమ్మ నాకు తోలింది. అప్పుడు ఇయ్యాలి అయిపోయింది, లేట్ అయిపోయింది కదా, ఎలాగెళ్తాడు అనేసి ఒక గరుడు వాహనం మునేశ్వరుడు తయారు చేసినారు. వాళ్ళకి ఇలాగంటే తయారైపోద్ది. అయితే ఆ వాహనం మీద హిమాలయ పర్వతాలకు వెళ్ళి మహాత్మాలు దింపేసింది. ఆ గరుడు వాహనం దింపేస్తే అక్కడ ఏం చేస్తాడు, ఈ తల్లి అడిగి పువ్వులు ఎనగతాడు. ఏటి అడుగుతాడు, గొలడు గొల్లచ్చి పువ్వులు, మాండి మరికన్ని, అమ్మెల్లి పువ్వులు, చేర్ల మరికన్ని, చామంతి పువ్వులు, బార్ల మరికన్ని, అబ్బంతి పువ్వులు, దోమాలమేమి, దోసిడి పువ్వులేమి, ఏగోళమేమి, ఇవన్నీ అడగతాడికి ఇలాంటి పువ్వులు కనమాట. ముందు ఏరియా రేటు మరి ఎవరు దేవతలు ఏరేసి ఉంటారు. ఎప్పుడైతే కనబడలేదు తిరుగుతాడు మొత్తము పువ్వులు మనములు ఎప్పుడు లేవు కనబడలేదు. మహాతల్లికి అమ్మా నువ్వు అడిగిన పువ్వులు ఇక్కడ లేవు, పువ్వులు అంటే మన వాళ్ళంటే కింద అక్కడే దొరుకుతాయి కానీ అవి పనికిరాదు. తల్లికి కొండలు కొనగిళ్ళ మీద హిమాలయ పర్వతం మీద ఎన్నో జొల్లాలు దాటినవి, అక్కడ కొండల మీద పడిన పువ్వులే మహాతల్లికి. ఎక్కడైతే ఎన్నో దొరుకుతాయి మన భూమి అంటే. అయితే అలాంటప్పుడు మహాతల్లికి 2 చేతులను జోడించి అమ్మా నువ్వు అడిగిన పువ్వులు నేను తేలేను అని నమస్కారం పెట్టాడు.
నువ్వు అడిగిన పువ్వులు నేను తేలేను అనేసి నమస్కారం పెట్టాడు. పెట్టి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి ఈ వెళ్ళిన తోమను మళ్ళీ అతనికి ఈ పువ్వుల వరం తెల్లగా మెరిసి పడిపోతాయి తల్లి సృష్టించేసింది. అప్పుడు ఏం చేసినాడు, దోమలవేమి, రోజు పువ్వులేమి, ఏగోళ్ళవేమి, ఇద్దం పువ్వులేమి, ఉరుగు వాళ్ళవేమి, పుట్ల పువ్వులేమి 7 జాతుల పువ్వులు ఏకం ఏరేసి ఒక మూటకాయ ఈ నోకలో పోదు. ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా, నల్గొండ పర్వతాలంటే మరికొంచెం దూరం వెళ్ళాలి. అంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి పలాస వెళ్ళాలి. అలా వెళ్ళి అప్పుడు ఏం చేసినాడు, అమ్మ ఇసిగినట్టు ఉందా తిరుగుతాడు అనమాట. సిద్ధుల కోసం గిరిగిరిగా తిరుగుతాడు. తిరిగినప్పుడు ఎదురా ఇలా సిద్ధి వచ్చిందిరా ఒక్కరోజు ఎండకు ఉంది కదా, ఇలా ఆడ సిద్ధి ఒకటి వచ్చింది. అక్కడ ఎర్రగొండ పర్వతాల్లోకి వెళ్ళాడు. ఈ పర్వతాలు తిరిగేసి ఆ వండాములో నుంచి ఈ ఒక్కకి ఇలా సిద్ధి 2 పళ్ళ సిద్ధి ఏం చేసింది, ఇక్కడికి వచ్చింది. మనుషులు వాసన పట్టేసి ఆ సిద్ధులు ఇక్కడికి వచ్చింది. ఒక్కడికి చూశాడు రామన్, అందులో ఉన్నాయిరా సిద్ధులు అనేసి పట్టుకోండి. ఈ నోగలు మొత్తం నోగలు తీసి 3 సార్లు తీసేసాడు. పుంజాలు పారు వచ్చినాయి, పుంజాలు వచ్చాయి. ఈ సిద్ధానికి పారు వచ్చినాయి. పుంజాలు మొత్తం ఒక 300 లోకం వచ్చాయి. ఈ ముత్యాలు దొక్కలు గీసినాడు. 101, 110, 108 సిద్ధులు కొన్నాయి. మూట కట్టాను. సిద్ధులో పక్క పువ్వులో పక్క వేసుకొని తిన్న మళ్ళీ గరుడు వాహనం మీద మహాతల్లి లోకమాత దగ్గరికి ఇప్పుడు వచ్చింది. సిద్ధులు